తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు. 4 అంశాలపై జీవో 9 ను ఛాలెంజ్ చేస్తున్నాం. కమిషన్ నివేదికను బయటపెట్టలేదన్న పిటిషనర్. మంత్రుల వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అట్లూరికి పొన్నం సారీ చెప్పారు. మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలన్న పీసీసీ చీఫ్. 2 దగ్గుమందులపై నిషేధం. తెలంగాణ ప్రభుత్వం ఆదేశం. వెంటనే విక్రయాలు నిలిపివేయాలని సూచన. ఓటర్లను ప్రభావితం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం. జూబ్లీహిల్స్ లో ఓటర్ కార్డుల పంపిణీపై సీరియస్. నవీన్ యాదవ్ పై చర్యలకు ఆదేశించామన్న సీఈసీ. చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఫోకస్. భూ కేటాయింపులు, ప్రత్యేక ప్రోత్సాహకాలపై చర్చ. ములకల చెరువు నకిలీ మద్యం కేసులో దర్యాప్తు. తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు అరెస్ట్. ఇంకా ఎవరెవరున్నారనే దానిపై విచారణ. మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. తెగిన రోడ్లు, నష్టపోయిన పంటల పరిశీలన. కలెక్టర్ నుంచి వివరాలు సేకరణ. బిక్నూర్లో సెంట్రల్ టీం. వర్షాలతో నష్టపోయిన పంటలు పరిశీలన. అధికారులకు వివరించిన కామారెడ్డి కలెక్టర్. రేపు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జగన్ పర్యటన. జన సమీకరణకు అనుమతి లేదన్న పోలీసులు. ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం. ప్రభుత్వం రూటు మార్చినా మా మాట మారదు. ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు. పోలీసులు సూచించిన రూటుకు వైసీపీ ఓకే. జగన్ పర్యటనలంటే ఎందుకు భయం? మొన్నటి వరకు మెడికల్ కాలేజీనే లేదన్నారు. ఇప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్న విడుదల రజని. రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన. ఉప్పాడ మత్స్యకారులకు పరామర్శ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. విశాఖ జిల్లా పెద్దగంట్యాడలో టెన్షన్. సిమెంట్ ఫ్యాక్టరీ వద్దంటోన్న 26 గ్రామాలు. కుర్చీలు విసిరేసి స్థానికుల ఆందోళన. 3వ రోజు కస్టడీకి మాజీ ఏడీ. ఏసీబీ విచారణకు సహకరించని అంబేద్కర్. బినామీలకు నోటీసులు ఇవ్వనున్న అధికారులు. కల్తీ మద్యం రిమాండ్ రిపోర్టులో సంచలనాలు. తయారు చేశామని ఒప్పుకున్న నిందితులు. జనార్దన్ రావు, జగన్మోహన్లదే కీలక పాత్ర. కరూర్ బాధితులను కలుస్తా, అనుమతివ్వండి. డీజీపీకి విజయ్ వినతి. ఇటీవలే టీవీకే ర్యాలీలో 41 మంది మృతి. తమిళనాడు, కేరళలో ఈడీ దాడులు. లగ్జరీ కార్ల కేసులో అధికారుల సోదాలు. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాల్లో తనిఖీలు. ముంబైలోని విరార్ ప్రాంతంలో విషాదం. 18వ అంతస్తు నుంచి దూకి 2 విద్యార్థుల ఆత్మహత్య. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు. ఆల్ టైమ్ హైకి చేరిన గోల్డ్ రేట్. 10 గ్రాముల ధర 1,26,000. ఒక్క రోజులో 2,290 పెరిగిన రేట్. త్వరలో పశ్చిమ బెంగాల్లోనూ ఎస్ఐఆర్. నకిలీ, డూప్లికేట్ ఓటర్ల తొలగింపే లక్ష్యం. ఈసీ అధికారుల ఏర్పాట్లు. భారత్ లో బ్రిటన్ ప్రధాని పర్యటన. ముంబైలో ఇవాళ మోదీతో భేటీ. కీలక అంశాలపై చర్చ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.